విజయనగరం జిల్లా సంతకబెట్టి మండలం పనసపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ్ముడికి ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త చెప్పేందుకు తాతయ్య ఇంటికి వచ్చిన అన్నదమ్ములు చివరకు విగత జీవులుగా మారారు. ఇటీవలే అగ్నివీరుకు ఎంపికైన విష్ణు మరో వారం రోజులు శిక్షణకు వెళ్లాల్సి ఉంది. తాతయ్య ఇంటి బావిలో మోటార్ పనిచేయకపోవడంతో దాన్ని బాగు చేసేందుకు విష్ణు బావిలోకి దిగాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అన్నయ్య కూడా అతడిని బయటకు తీసేందుకు బావిలోకి దిగాడు. అయితే బావిలో ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. కేవలం 2 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న బావి కావడంతో మృతదేహాలను బయటకు తీయడం రెస్క్యూ సిబ్బందికి సవాల్గా మారింది. తీవ్రంగా శ్రమించి ఇద్దరు మృతదేహాలను బయటకు తీశారు. అగ్నివీరుగా ఎంపికై కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న విష్ణు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటనతో పనసపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణమూర్తి మరియు రామకృష్ణ అనే ఓన్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఈరోజు గ్రామ దేవతోత్సవ మహోత్సవం సందర్భంగా పనసపేట గ్రామం వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి గ్రామ దేవత పండుగ అనంతరం మోటార్ ఏదో పెరట్లో ఉన్న బోరుబావిలో ఉన్న మోటార్ రిపేర్ చేయడం నిమిత్తం కుర్రవాడు అందులో దిగి ఆ కుర్రవాడు పైకి రాకపోవడంతో అతన్ని సేవ్ చేసే ఉద్దేశంతో తన బ్రదర్ కూడా కింద దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు కూడా బావిలో మరణించడం జరిగింది. ఆ సమాచారం అందుకున్న తర్వాత మనం ఘటనా స్థలాన్ని చేరుకుని తదుపరి ఎన్డీఆర్ఎఫ్ మరియు గ్రామస్తుల సహాయంతో 2 మృతదేహాలను కూడా వెలికితీయడం జరిగింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం వాళ్ళని శ్రీకాకుళం హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. తదుపరి ఇన్వెస్టిగేషన్ తదుపరి మరణ కారణం తెలుసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా ఏంటంటే ఎవరైతే చిన్న బ్రదర్ ఉన్నాడో